హాయ్ నమస్తే. జనరల్‌గా మనం స్ట్రీట్ లైటో, ఫెడ్ లైటో రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంటాం. ఆ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సో, ఈ విధంగా స్ట్రీట్ లైట్‌ని పాత స్ట్రీట్ లైట్‌ని మళ్ళా మనం కొత్తలాగా చేసుకొని ఒక 2 ఇయర్స్ వారంటీగా మనం పని చేసుకోవాలంటే చాలామంది ఎలక్ట్రీషియన్స్ గానీ, లేకపోతే చాలామంది సర్పంచ్‌లు గానీ, చాలామంది ఇండస్ట్రీస్ వాళ్ళు గానీ రా మెటీరియల్ కోసం చూస్తుంటారు. సో, స్ట్రీట్ లైటే కాకుండా చాలా సార్లు ఫెడ్ లైట్స్ కూడా ఈ విధంగా లెన్స్ మోడల్ కూడా ఫెడ్ లైట్స్ మన దగ్గర దొరుకుతాయి. ఈ ఫెడ్ లైట్స్ ని గ్లోయిడ్ దగ్గర స్ట్రీట్ లైట్స్ అన్ని దొరుకుతాయి. స్ట్రీట్ లైట్స్, ఫెడ్ లైట్స్ దొరుకుతాయి. చూడండి, గ్లోయిడ్ దగ్గర సుమారుగా ఒక 50 రకాల మోడల్స్ ఉన్నాయి. ఈ 50 రకాల మోడల్సే కాకుండా గ్లోయిడ్ అనదర్ ఒక 100 మోడల్స్ ని కస్టమర్స్ కోసం తయారు చేసింది, క్లయింట్స్ కోసం. ఈ పీసీబీలు కనుక మనం చూసుకుంటే సో ప్రతి దాంట్లో ఒక 3-4 రకాలు మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇవి 1 వాట్ ఎల్ఈడితో తయారవుతాయి పీసీబీలు. ఈ 1 వాట్ ఎల్ఈడితో తయారయ్యే పీసీబీలు తక్కువ రేటుకు ఉంటాయి. ఇవి 5050తో తయారవుతాయి. ఇవి కొంచెం మధ్యలో ఉంటాయి. ఇవి కాకుండా దీనికి లెన్స్ పెడతాం. అంటే లెన్స్ పెట్టినప్పుడు మనకి ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఈ విధంగా 3 రకాల పీసీబీలు ఉంటాయి. దీంట్లో స్క్వేర్ ఉంటుంది, ఇట్లా డిజైన్ వస్తుంది, ఇట్లా రౌండ్ కూడా ఉంటుంది. సో ఈ 3 రకాల పీసీబీలు మనకు దొరుకుతాయి. కలర్ కూడా దొరుకుతాయి. కూల్ వైట్ ఉంటుంది, వామ్ వైట్ ఉంటుంది. జనరల్గా ఈ 2 రకాల కలర్స్ మనం స్ట్రీట్ లైట్స్లో వాడుతూ ఉంటాం. ఈ స్ట్రీట్ లైట్లు అన్నీ కానీ ఫెడ్ లైట్స్ కానీ రేటు చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 24 వాట్ చూసుకుంటే ఒక 60 రూపాయల నుంచి ఉంటుంది. సో అదే మనం కనుక 150 వాట్ 200 వాట్ చూస్తే ఒక 500 దాకా రావచ్చు. మార్కెట్లో మనం చూస్తే చాలా ఎక్కువ రేట్లు ఉండొచ్చు, తక్కువ మోడల్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండొచ్చు. మీరు ఒక మున్సిపాలిటీను లేకపోతే ఒక సర్పంచో ఉంటే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం కాబట్టి మా దగ్గరికి వస్తే మేము ఈ పీసీబీని రిపేర్ చేసి ఇస్తాం. గ్లోయిడ్ దగ్గర మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి ప్రైస్, బెటర్ ప్రైస్ దొరుకుతుంది. రెండోది హై ఇల్యూమినేషన్ ఎల్ఈడీస్ దొరుకుతాయి. మూడోది సపోర్ట్ అండ్ సర్వీస్ ఉంటుంది. నాలుగోది డ్రైవర్లు కూడా దొరుకుతాయి, దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. మార్కెట్లో మీరు కొన్నప్పుడు ఏమవుతుందంటే చాలాసార్లు డ్రైవర్స్ అనేవి మీకు మ్యాచ్ అవ్వక ఎల్ఈడీస్ కాలిపోతూ ఉంటాయి. అదే గ్లోయిడ్ దగ్గరికి అయితే మీకు ఆ డ్రైవర్స్ కూడా మ్యాచ్ అవుతాయి. ఈ విధంగా మీకు అన్ని రకాల అవకాశాలు గ్లోయిడ్ దగ్గర ఉంటాయి కాబట్టి కమ్ టు ది గ్లోయిడ్ ఫర్ బెటర్ లైటింగ్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.